మేదరమెట్ల సిద్ధం సభ ఘన విజయమే సాధించిందని చెప్పాలి. ఎక్కడికక్కడ గ్యాదరింగ్ల విషయంలో పబ్లిక్ గ్యాదరింగ్ కంటే కూడా పార్టీ కార్యకర్తల గ్యాదరింగే ప్రధానంగా కాన్సన్ట్రేట్ చేసుకొచ్చింది. ఇప్పటిదాకా 4 సిద్ధం సభల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పబ్లిక్ గ్యాదరింగ్లు రేపు పొద్దున జనంలోకి వెళ్ళినటువంటి సందర్భంలో ఇప్పుడు కార్యకర్తల మొబిలైజేషన్ కాన్సన్ట్రేషనే పెట్టింది. భీమిలి అప్పుడు 3 లక్షలు అయితే తర్వాతన దెందులూరు దగ్గరకు వచ్చేటప్పటికి 6 లక్షలు వేసుకుంటే ఆ తర్వాత జరిగినటువంటి ఏదైతే రాఫ్తాడు సభకి 10 లక్షలు వేసుకుంటే ఇప్పుడు 15 లక్షల టార్గెట్ అన్నటువంటిది పెట్టుకున్నారు. సరే అంత వచ్చారా లేదా అంటే రాలేదని తెలుగుదేశం అంటుంది, వచ్చారన్నటువంటిది వైసీపీ అంటుంది. ఇక్కడ సింపుల్ మ్యాథమెటిక్స్ ఏంటంటే సభా ప్రాంగణం దాదాపు 350 ఎకరాలు, 300 ఎకరాలే వేసుకుందాం. ఒక 100, 125 ఎకరాలు, 150 ఎకరాలు వాహనాలకి వదిలేస్తే 150 ఎకరాలు వేసుకుంటే ఎకరానికి ఇంత అన్నది లెక్క వేసుకున్నప్పుడు దాదాపుగా 7 నుంచి 10 లక్షల మంది జనం అక్కడ మొబిలైజ్ కావడానికి అవకాశం ఉంటుంది. ఇది సహజమైనటువంటి ఫినామినా. ఆ లెక్కన లక్షల్లోనే జనం వచ్చారు, 100లో 1000 అని చెప్తే అమాయకత్వం. కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే గ్యాదరింగ్ అంటే ప్రతి కార్యకర్తని మోటివేట్ చేసుకుని, ప్రతి కార్యకర్తని మొబిలైజ్ చేసుకుని, ఆ కార్యకర్తలకి దిశ నిర్దేశించి రాబోయేటువంటి రోజుల్లో పార్టీ తరపున జనానికి ఏం చెప్పాలి నాయకులకు తెలుసు, కానీ ఆ నాయకులు ప్రతి కార్యకర్తకి చెప్పలేరు. ఆ చెప్పే పనిని స్వయంగా జగన్మోహన్ రెడ్డి, ఇది కార్పొరేట్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అనమాట. సాధారణంగా టీం లీడర్లకు చెప్తారు ముందు, సెకండ్ ఫేజ్లో డైరెక్ట్గా చైర్మనే మాట్లాడతారు. మనం చూస్తుంటాం కదా ఈ రిలయన్స్ కానీ అట్లాంటి తరహా అనమాట ఇది. వచ్చిన జనంతో పూర్తిగా శ్రేణులకి అంటే 4 ప్రాంతాల్లో పెట్టుకొచ్చారు. కోస్తా, అక్కడ ఉత్తరాంధ్ర, ఆ తర్వాత కోస్తా, ఇప్పుడు మళ్ళీ ప్రకాశము, గుంటూరు జిల్లాలకు సంబంధించి అంటే కోస్తాలో ఇంకొక పార్ట్ అనాలి దీన్ని. మొన్న రాయలసీమ. టోటల్గా చూసుకుంటే 4 ప్రాంతాల్లో కూడా 4 సిద్ధం సభలని పూర్తి చేయడం ద్వారా పూర్తి ఆత్మవిశ్వాసం అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు వచ్చిందని చెప్పడంలో అతిశయోక్తి ఏం లేదు.